వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులను స్వీకరించి వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. పెళ్లకూరు మండలం చిల్లకూరులో జరిగిన నీటి వివాదంలో కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. పెళ్లకూరు మండలం చిల్లకూరు పంచాయతీలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వాటర్ ప్లాంట్ ద్వారా ఉచితంగా నీరు అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో మరో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాటర్ ప్లాంట్ లో క్యాను 20 రూపాయలకు టీడీపీ నేతలు అమ్మటం మొదలుపెట్టారు. దీంతో కామిరెడ్డి నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ వద్దకు గ్రామస్తులు వచ్చి ఉచితంగా నీరు తీసుకువెళ్లేవారు. గ్రామస్తులంతా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన వాటర్ ప్లాంట్ కి వెళుతుండటంతో టీడీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారు. తన వాటర్ ప్లాంట్ కు టీడీపీ సానుభూతి పరులు రావద్దని కామిరెడ్డి అన్నట్లు గ్రామంలో దండోరా వేయించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. కామిరెడ్డిపై బురద చల్లటం కోసమే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని సత్యం కావాలని మరి కొట్టించాడని చెప్పేసి వాళ్ళు కావాలని ప్రొడ్యూస్ చేశారు. ఆయన్ని అలాంటికి దీనికి అలాంటికి ఏం సంబంధం లేదు ఆయనకి. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి గత నాకు 49 సంవత్సరాలు ఏజ్, నాకు 40 సంవత్సరాలు ఇప్పుడు చూస్తున్నా. ఆయన మీద మచ్చలేని నాయకుడు అంటే సత్యనారాయణ గారు పెళ్లకూరు మండలంలో ఇంతమందికి బేదలకు పెళ్లి, ఎస్టీలకు పెళ్లి అయినా, బీసీలకు పెళ్లి అయినా ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో తాలుబుడ్లు తీస్తాడు. ఆయన పార్టీ ఫీలింగ్ ఏ రోజులే కానీ ఇదే ఫస్ట్ మీద ఆయన మీద కావాలని బుద్ధ చల్లేదానికి ఈ నాయకులందరూ కలుసుకొని కావాలని చేస్తారు. కానీ ఇక్కడ సత్యనారాయణ రెడ్డి ఫ్రీగా మాకు వాటర్ ప్లాంట్ పెట్టాడు కాబట్టి మేమందరం మేము పట్టుకుంటున్నాము. ఇక్కడ నీళ్లు చాలటం లేదు, అందుకని 2 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయమని మేము కోరుతున్నాము. నీళ్ల దగ్గర రాజకీయాలు ఉండవని, ప్రజల్లోకి వచ్చి పోలీసులు నిజం తెలుసుకోవాలని కామిరెడ్డి అన్నారు. తప్పుడు కేసు పెట్టి పోలీసులు వేధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఉచితంగా నీరు అందిస్తున్న తనను ఇబ్బంది పెట్టడం ఏంటని పోలీసులను నిలదీశారు. మేము సేవాభావంతో సేవ చేస్తున్నాం, వాళ్ళు ధనభావంతో డబ్బు కోసం పనిచేస్తున్నారు. మీరు వచ్చి పూర్తిగా జనాల్లో విచారించి ప్రజలతో మమేకమై ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో పిలిచి ఎస్ఐ కేసులు కడతాం బెదిరించడం తప్పుడు విషయం. అదే ఎస్ఐ చెరువు చేపలు పడుతున్నారంటే, వల్ల కడుతున్నారంటే మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాడు. ధనదాహంతో పేదల దగ్గర సైతం డబ్బులు వసూలు చేస్తున్న టీడీపీ నేతలు గ్రామస్తులకు సేవ చేస్తున్న కామిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు కక్ష రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు.